ఆంధ్రప్రదేశ్లో గత 10 నెలల పరిపాలనలో కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి రెడ్ బుక్, కేసులు, అరెస్టులు, పోలీసులు, న్యాయవాదులు కోర్టుల చుట్టూ తిరగడం. బాబోయ్! ఇది ఒక యజ్ఞంలా సాగుతూ ఉంది. ఒక పక్క ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రైవేట్ న్యాయవాదులు, మొత్తం ఇటు పోలీసు అటు న్యాయవాదులు మొత్తం కోర్టుల చుట్టూ తిరిగాకే సరిపోతుంది. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో వీళ్ళ మీద అని నెట్టింట్లో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్గా ఒక ఉత్తర్వు బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అంటే వాళ్ళ కంపౌండ్ న్యాయవాది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అయినా చంద్రబాబు సార్కైనా, వాళ్ళ పార్టీలో కీలకమైన వ్యక్తులకైనా, వాళ్ళ మీడియా వ్యక్తులకైనా ఆ న్యాయవాది ఇప్పుడు కాదు, సంవత్సరాల నుంచి ఆయనే కనిపిస్తూ ఉంటారు. ఆ సిద్ధార్థ్ లూత్రాకి ప్రభుత్వం తాజాగా కేసులు వాదించేందుకు 2.86 కోట్లు రిలీజ్ చేసిందట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎన్ని కేసులు వాదించారు? ఇప్పటికి ఇంకా రెడ్ బుక్లో పేజీలు ఓపెన్ అవ్వలే, కీలకమైన పేజీలు. అప్పుడే 2.86 క్రోర్సా? రాబోయే రోజుల్లో ఎన్ని దాదాపు ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి? 4 కేసులు ఏమో వాదించినందుకు 2.86 క్రోర్స్ అంటూ ఉన్నారు. దానికి ఎంత డబ్బులా? ఎన్నిసార్లు అప్పేర్ అయ్యారు? ఏంటి ఇదంతా? ప్రజాధనం ఏముంది? మన న్యాయవాదులకు ప్రజల సొమ్ము అందించడంలో బహుశా అది కిక్కు ఉండొచ్చులేండి పాలకులకు కూడా. సీరియస్లీ, ఒక్క న్యాయవాదికే, సుప్రీంకోర్టు న్యాయవాదికే ఇంత డబ్బులు ఇచ్చి ఉంటే ఎంతమందికి ఇచ్చిండాలి? ఎంతమంది వాదిస్తున్నారు హైకోర్టులలో, కింద కోర్టులలో, అంటే సెషన్స్ కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో. ప్రజాధనం ఎంత డబ్బు పోతుందా వీళ్ళకి నిజంగా? వీళ్ళ పోకడ చూస్తూ ఉంటే ఈ పీరియడ్ అయ్యేలోపల ఒక 1000 కోట్లు పెట్టేటట్లున్నారు. అందరికీ న్యాయ వ్యవస్థ, పోలీసు, కేసులు, ఓన్లీ కేసులు రిలేటెడే అందరికీ అయ్యే ఖర్చు ఈజీగా అవుతుంది. అందరికీ కలిపి అంటూ ఉన్నా. మొత్తం అసలు ప్రభుత్వం పని ఇది అయిపోతే ఇంకేం చేయాలబ్బా? పోలీసుల పని ఇది అయిపోయింది, కోర్టుల పని ఇది అయిపోయింది, విచారణ చేయడం, న్యాయవాదులపై వాదనలు వినిపించడం. ఒక్కసారి చేతికి అధికారం వస్తే ఎంతమంది జేబులు నింపచ్చో ఏమో. నిజంగానే అధికారం కోసం అందుకనే ఇంతగానో తాపాత్రయపడతారు. మన వాళ్ళకు మంచిగా దోచిపెట్టేయచ్చని ఎవరైనా.